మా చిరంజీవి గారి కొడుకు మా మెగాస్టార్ రామ్ చరణ్ గారి సినిమా ఈరోజు 1000 కోట్ల కళ్ళతో చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సినిమా పాన్ ఇండియా లెవెల్ పోవాలా. ఎందుకంటే కొంతమంది హీరోలు అంటున్నారు రామ్ చరణ్ ఏం చేస్తాను అని. ఎందుకంటే రామ్ చరణ్ పాన్ ఇండియా పోవాలని నేను 1000 కళ్ళ కాదు 1 కోటి కళ్ళతో చూస్తున్నా. ఆయన పాన్ ఇండియా లెవెల్ పోవాలి. చాలా చాలా కష్టపడ్డారు. పాన్ ఇండియా పోవాలంటే మామూలు విషయం కాదు. పాన్ ఇండియా పోవాలంటే 1000 కోట్ల బడ్జెట్ పెట్టి పోవాలి. అప్పుడే పాన్ ఇండియా పోతాడు. అదే రామ్ చరణ్ అంత సత్తా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులకి మెగాస్టార్ వారసులు రామ్ చరణ్ గారి సినిమాకు ఇద్దరి అభిమానం చూడగొంటున్నటువంటి ఈ నాయకుడికి ముఖ్యంగా అందరికీ పండుగ వాతావరణం జరుపుకున్నటువంటి సినిమాకి మరిగా అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు తెలుసాను కూడా లేదు. ఎప్పుడు చూసిండాం నా భూతో నా భవిష్యత్తు ఇంత అద్భుతంగా ఉండబోతోంది. మేము సీనియర్ అభిమానిగా గర్వపడుతున్నాం. చిరంజీవి అభిమానిగా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని చోట్ల నుంచి అలాగే ఉంది. కడపలో అయితే ఉత్సవం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది స్టార్టింగ్ కంటిన్యూ ఉంటుంది. థ్యాంక్ యూ. సూపర్ ఉంది సినిమా. ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులకు ఒక ఉగాది ఉత్సవంలో భారీ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియాలో పేరు తెచ్చుకునే విధంగా ఇండియా సినిమాకే ఒక 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 తులమానికంగా ఈ సినిమా ఉండబోతుంది. ఈ రోజు పెద్ద సినిమా మెగా పవర్ స్టార్ వారసుడు రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా. ఈ కోలాహలం చూస్తే ఈ మెగా భక్తులందరినీ చూస్తే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయిపోతా ఉంది. మరి ఈ సినిమాలో ఆయన ఇచ్చిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్ అయితేనేమి, ఆయన నటించిన తీరు అయితేనేమి, ఆయన స్కిల్స్ అయితేనేమి, మరి భారతదేశ యువతకి ఆంధ్రప్రదేశ్ యువతకి అసలు ఒక 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 అద్భుతమైన రీతిలో సినిమా ఉండబోతా ఉంది. మరి ఆకాశమంతా ఎత్తుగా ఆయన అభిమానం ఈరోజు చూడకుండా ఉన్నాం. మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా మెగా పవర్ స్టార్ చిరంజీవి గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వాళ్ళ ఇద్దరి నడవడికలను, వాళ్ళ ఇద్దరి ఆలోచనలను కలిపిన మూర్తిని ఇచ్చిన సినీ హీరో మరి రామ్ చరణ్ గారు. ఆయన ఇంతింతై ఒట్టుడింతై తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ స్టార్ గా కృషితో ఎదిగిన నటన చేసిన ఒక హీరో. ఆయన సినిమాలు ఈరోజు హిందువులకు సంక్రాంతి పండుగ, క్రిస్టియన్స్ కి క్రిస్మస్ పండుగ, మరి అదే ముస్లిమ్స్ కి రంజాన్ పండుగ. అంటే సర్వ మతాలు కలవలసిన పండుగగా ఈరోజు ఒక కలగలిపిన పండుగ జాతరగా ఈరోజు జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి యువత అధ్యక్షుడు పండా రంజిత్ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, మరి వాళ్ళ టీం అందరితో కూడా ఈరోజు సినిమా థియేటర్ ని రూపుదిద్దుకోవడం అయితే, మీరంతా కోలాహలం అయితే మరి ఆయన చేసిన కృషి అభినందనీయం. మరి ఇటువంటి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన రంజిత్ గారికి, మరి జనసేన నాయకులకి, మరి మెగా పవర్ స్టార్ భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సినిమా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మన సినిమా ఉండబోతుంది. ఈ రోజు ఒక ట్రైలర్ లో చూసుకుంటేనే మీరు ఎంతో ఉత్సాహంగా కూడా ఎంతో సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఈ రోజు మనం చూసుకుంటే తెలంగాణలో బోనాలు చేసుకుంటారు, ఆంధ్రాలో సంక్రాంతి చేసుకుంటారు, కానీ ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులు ఈ రోజు ప్రతి పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉండబోతుంది. మీరు చూసుకుంటారు బిఫోర్ ఆఫ్టర్ అని, కానీ తెలుగు సినిమా చరిత్రలోనే ఈ సినిమా పెద్ద బిఫోర్ పెద్ద ఆఫ్టర్ అనే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. చూసుకుంటే మీరు జాతర, ఓ పెద్ద జాతర జరగబోతుంది. ఈ రోజు మన కడప జిల్లాలోనే విస్తృతంగా అభిమానులు ఈ రోజు ఉత్సాహంగా కూడా పాల్గొంటాం. కన్నీ విధి రీతిలో ఈ రోజు పెద్ద పండుగ జరుగుతుందని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై రామ్ చరణ్.